అనుమానం అనే పెనుభూతం ఒక పచ్చని కుటుంబాన్ని ఎలా రోడ్డున పడేస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. హైదరాబాద్ ఉప్పల్లో జరిగిన ఒక విచారకరమైన ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతానికి చెందిన పోతపాటి సురేష్, జెసికా దంపతులు ఉప్పల్ చిలుకానగర్ లో అద్దెకు నివసిస్తున్నారు. సురేష్ ఒక ట్రావెల్ కంపెనీలో సూపర్వైజర్, జెసికా తార్నకలోని ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. వీరికి 9 ఏళ్ల కూతురు ఉంది. అయితే భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. భార్యపై ఉన్న అనుమానంతో సురేష్ తరచూ ఆమెతో ఘర్షణకు దిగేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం కూడా ఇంటికి వచ్చిన సురేష్ భార్యతో తీవ్రంగా గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య అరుపులు, కేకలతో గొడవ పెద్దదైంది. ఆ తీవ్ర కోపంలో విచక్షణ కోల్పోయిన సురేష్ భార్య జెసికాపై దారుణంగా దాడి చేసి ఆమె ప్రాణాలు తీశాడు. ఆ రాత్రంతా అక్కడే ఉన్న సురేష్ శనివారం ఉదయం జెసికా సోదరికి ఫోన్ చేసి తానే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు చెప్పాడు. ఆ తర్వాత నిందితుడు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుని అక్కడి నుండి పారిపోయాడు. సమాచారం అందుకున్న ఉప్పల్ ఏసీపీ వెంకట్రెడ్డి మరియు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. క్షణికావేశం, అనుమానం ఒక ప్రాణాన్ని తీస్తే మరొకరిని జైలు పాలు చేసింది. అన్నిటికంటే ఘోరం ఆ 9 ఏళ్ల చిన్నారిని అనాథను చేసింది.